హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సోయా కీమా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి సోయా కీమా కర్రీ. రెగ్యులర్గా మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకైతే అర్థమైపోయి ఉంటుంది నా కర్రీస్ అనేటివి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే మీకు రెస్టారెంట్స్లో దాబాలో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అలాంటి టేస్టే నేను చూపించే ఈ రకరకాల కర్రీస్లో కూడా అలాగే ఉంటుంది టేస్ట్ అనేది. సో అలాంటిది ఈరోజు నేను చేసిన ఈ సోయా కీమా కర్రీ అచ్చం దాబాలో ఎలా అయితే ఉంటుందో టేస్ట్ అలాగే ఉంటుందండి. కానీ ఈ వీడియోని నేను 1 మినిట్లో చెప్పడం చాలా కష్టమైందండి. అందుకని మీకు లాంగ్ వీడియో లింక్ కింద ఇస్తున్నాను. సో మీరు ఆ లింక్ ప్రెస్ చేయండి, మీకు లాంగ్ వీడియో వచ్చేస్తుంది. ఇది కేవలం ఒక 5 లేదా 6 నిమిషాలు మాత్రమే ఉంటుందండి. సో అందుకని తప్పకుండా ట్రై చేయండి ఈ సోయా కీమా కర్రీ. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. పరోటాస్కి కానీ, అన్నంకి కానీ, చపాతీకి దేనికైనా చాలా బాగుంటుంది. కానీ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చూడాలి అంటే